వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి 2019 సంబంధించి సెషన్ 2 25 జనవరి 2019లో జరిగిన పేపర్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సాల్యుటేషన్ టు రైట్ an intimate friend named సత్య. సాల్యుటేషన్ కనుక్కోవాలి. సాల్యుటేషన్ అంటే ఒక లెటర్లో మనం ఏ విధంగా ఆ వ్యక్తిని సంబోధిస్తాము అనేది సాల్యుటేషన్. సత్య, మిస్టర్ సత్య, డియర్ సత్య సార్, మై డియర్ సత్య. సో క్లోజెస్ట్ ఫ్రెండ్, ఇంటిమేట్ ఫ్రెండ్ అంటే దగ్గర స్నేహితుడు. సో మై డియర్ సత్య అని పిలుస్తాం. డియర్ సత్య అనేది కూడా రాయొచ్చు, కానీ సార్ అనం కదా క్లోజెస్ట్ ఫ్రెండ్ని. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ హీ సీరియస్లీ ఇల్ he will have to go to dash hospital. Choose the correct article that fits the blank. ఆర్టికల్ ఎంచుకోవాలి. స్ట్రైట్ రూల్ ఏంటంటే హాస్పిటల్కి స్కూల్కి మనము ప్రైమరీ పర్పస్ కింద, హాస్పిటల్కి ట్రీట్మెంట్ పర్పస్ కింద వెళ్తూ ఉన్నట్లయితే వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. కాబట్టి నో ఆర్టికల్. అలాగే డ్యూటీ పర్పస్ కింద వెళ్ళినా కానీ నో ఆర్టికలే. కాబట్టి ఇఫ్ హీ ఈజ్ సీరియస్లీ ఇల్ హీ విల్ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అనేది రైట్ ఆన్సర్. సో ఆన్సర్ 4, నో ఆర్టికల్. వీ వెంట్ దేర్. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఓకే, కంటిన్యూ చేయాలి ఈ సెంటెన్స్ని. వీ వెంట్ దేర్ ఆన్ ఫుట్, ఆన్ ఏ ఫుట్, ఆన్ ద ఫుట్, ఆన్ సమ్ ఫుట్. ఇది స్ట్రైట్ క్వశ్చను. ఎప్పుడైనా సరే నడిచి వెళ్ళాము అని చెప్పడానికి ఆన్ ఫుట్ యూజ్ చేస్తాం. కాళ్ళ ద్వారా, మనం నడక ద్వారా వెళ్ళాము అని చెప్పడానికి ఆన్ ఫుట్ యూజ్ చేస్తాం. కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ షాల్ కంప్లీట్ ద టాస్క్ డాష్ 2 hours. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో బై, ఇన్, అట్, ఫర్. బై అంటే డెడ్ లైన్ చెప్తే, అంటే ఆ సమయం లోపల ఖచ్చితంగా పూర్తవ్వాలని చెప్పినట్లయితే బై యూజ్ చేస్తాం. ఇన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆ సమయం లోపల పూర్తి చేయాలనే సందర్భంలో యూజ్ చేస్తాం. కాబట్టి ఇన్ అనేది రైట్ ఆన్సరు. అట్, ఫార్ ఇక్కడ సూటబుల్ కాదు. ద వర్క్ హ్యాస్ బీన్ డన్ డాష్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. దీనికి సెట్ అయ్యే ప్రిపోజిషన్ చూద్దాము. సచ్ యాజ్ అంటే అలాంటిది అని, సో ఫార్ అంటే ఇంతవరకు అని, ఇన్ రిగార్డ్ టు అంటే సంబంధించినవి, సంబంధించి అని అర్థము. అకార్డింగ్ టు అంటే ఆ ప్రకారము, నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారము, లేదా నువ్వు చెప్పిన విధంగా అని అర్థం. సో ద వర్క్ హ్యాస్ బీన్ డన్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్. నువ్వు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము చేశాము అని. సో రైట్ ఆన్సర్ ఈస్ 4. కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ టు యూజ్ ఆఫ్ అబోవ్ యాజ్ అన్ అడ్వర్బ్. సో అబోవ్ అనేది అడ్వర్బ్గా కింది సెంటెన్సెస్లో ఏది యూజ్ చేశారో, ఎక్కడ యూజ్ చేశారో కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, హీ వుడ్ నాట్ స్టీల్, హీస్ అబోవ్ స్టీలింగ్. దీని మీనింగ్ ఏంటంటే అతను దొంగతనం చేసి ఉండడు, అతను దొంగతనం చేసే స్థాయి కంటే గొప్పవాడు అని. అంటే దొంగతనం చేసే స్థాయి అతనిది కాదు అని. సో ఇక్కడ ఏం చేస్తుంది? అతని స్థాయి పెద్దది అని చెప్తుంది. అంటే ఆ యాక్షన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఇక్కడ. సో ఆన్సర్ ఈస్ 1. సెకండ్ చూద్దాము. యు ఆర్ అబౌవ్ సస్పిషన్. సస్పిషన్ అంటే అనుమానము. నువ్వు అనుమానానికి మించిన వ్యక్తివి, అంటే నిన్ను అనుమానించవలసిన వ్యక్తివి కాదు నువ్వు అని అర్థం. సో సస్పిషన్ అనే నౌన్ని ఇది కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, ద అబోవ్ సెంటెన్సెస్ వర్ స్పోకన్ బై యూ లాస్ట్ నైట్. ఇక్కడ ఆ వాక్యాలు లాస్ట్ నైట్ నువ్వు చెప్పావు, నీ చేత చెప్పబడినవి అని. ఇక్కడ సెంటెన్సెస్ అనేది నౌను. ఈ నౌను పై వాక్యాలు అని చెప్పడం అబోవ్ సెంటెన్సెస్ అంటే. నౌన్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి అబోవ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. మోస్ట్లీ అడ్జెక్టివ్ ఎక్కడ ఉంటుంది అంటే నౌన్కు ముందు ఉంటుంది మోస్ట్లీ.
నెక్స్ట్, నో బ్యాడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్. ఏ చెడ్డ విషయము పైనుంచి రాదు అని. ఇక్కడ అబౌవ్ అనేది ఏంటంటే నౌన్, పైన, పైనుండి అని అర్థం. కాబట్టి పైన అనేది నౌన్గా యూజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ ఏ ప్రొనౌన్. కింద ఇచ్చిన వాటిల్లో అడ్జెక్టివ్ గాను ప్రొనౌన్ గాను యూజ్ చేయగలిగేటటువంటి వర్డ్ ఏది? దేర్ అనేది అడ్వర్బ్గా యూజ్ చేస్తాం. దీస్ అనేది ప్రొనౌన్గా యూజ్ చేస్తారు, అలాగే అడ్జెక్టివ్గా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ గర్ల్స్లో ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఇది ఎందుకంటే ఇది నౌన్ కాబట్టి. అదే దీస్ ఆర్ ఎగ్స్లో ఇక్కడ దీస్ అనేది ప్రొనౌన్ అవుతుంది కాబట్టి దీస్ని బోత్ అడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్గా యూజ్ చేస్తారు. సో వెరీ, దెమ్ అనేటివి ఇర్రెలవెంట్ ఆప్షన్స్. ద గర్ల్స్ షౌటెడ్ యాజ్ దే ఫౌండ్ ఏ స్నేక్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్, ఇక్కడ చూడండి, ద గర్ల్స్ షౌటెడ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. ఎందుకు? ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, షౌటెడ్ అనే వర్బ్ ఉంది కాబట్టి అది మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్. యాజ్ దే ఫౌండ్ ఏ స్నేక్ అని అంటే ఇక్కడ యాజ్ అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్. యాజ్ దే ఫౌండ్ ఏ స్నేక్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్, దీన్నే సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాం. సో సబార్డినేట్ కంజంక్షన్ ఉండేటటువంటి సెంటెన్స్ ఆటోమేటిక్గా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అలాగే ఇంకో విధంగా చెప్పాలంటే ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండేటటువంటి సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 2. 94, లెండ్ మీ యువర్ బుక్ ప్లీజ్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్. సో లెండ్ మీ యువర్ బుక్ అనే అంటే ఏమని అర్థం అంటే దయచేసి మీ పుస్తకం ఇవ్వగలరా అని. అది ఏమవుతుంది? కమాండ్, రిక్వెస్ట్, ఎంట్రీటీ, విష్. సో అది రిక్వెస్ట్ కాబట్టి ఆన్సర్ 2. 95, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ సిన్స్ 6 o'clock దిస్ మార్నింగ్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని మీనింగ్ ఏంటంటే నేను పొద్దున 6 గంటల నుంచి లెటర్స్ రాస్తూ ఉన్నాను అని అర్థం. సో ఆప్షన్ 4 చూడండి, ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్ అట్ 6 o'clock దిస్ మార్నింగ్ అండ్ ఐ ఆమ్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే పొద్దున నేను లెటర్స్ రాయడం స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నానని. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, యూ డాష్ వామిట్, ఐ లైక్ కోల్డ్ కాఫీ. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ మీనింగ్ఫుల్లీ అండ్ గ్రామాటికలీ. చూడండి, ఇక్కడ నీడ్ ఇచ్చారు. యూ నీడ్ నాట్ వామిట్, నువ్వు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఐ లైక్ కోల్డ్ కాఫీ, వెయిట్ చేయకపోతే చల్లగానే ఉంటుంది కదా, నాకు చల్లగా ఉండే కాఫీ ఇష్టమని. సో ఇది కరెక్ట్. మిగిలిన చూద్దాం. యూ నీడ్ వామిట్, ఇక్కడ ఈ నీడ్ టు ఉండాలి కాబట్టి ఇది రాంగ్, గ్రామర్ పరంగా ఇట్లా రాకూడదు. యూ మస్ట్ వామిట్, ఐ లైక్ కోల్డ్ కాఫీ, నువ్వు వెయిట్ చెయ్యి, నాకు కోల్డ్ కాఫీ ఇష్టం. వెయిట్ చేస్తే కోల్డ్ కాఫీ అవ్వదు కదా, అది హాట్ కాఫీ అవుతుంది, ఇది రాంగ్. యూ హ్యావ్ టు వామిట్, నువ్వు ఖచ్చితంగా దాన్ని వెయిట్ చేయాలి. ఐ లైక్ కోల్డ్ కాఫీ. సో ఇది కూడా నువ్వు వెయిట్ చేస్తే నాకు కోల్డ్ కాఫీ తాగాలనేది రాంగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ఓన్లీ యూ డాష్ మీ ద ట్రూత్, ఐ డాష్ దేర్. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ టెన్స్ ఫార్మ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇది ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో మనకు 4 కండిషన్స్ ఉన్నాయి, మెయిన్లీ 3 ఉన్నాయి. సో అందులో థర్డ్ కండిషన్ ఏంటంటే చూడండి, ఇక్కడ హ్యాడ్ టోల్డ్, వుడ్ నాట్ హ్యావ్ గాన్. దాన్ని ట్రై చేద్దాం. ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ టోల్డ్ మీ ద ట్రూత్, ఐ వుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్ అని అంటే నువ్వు నాకు నిజాన్ని చెప్పు ఉంటే, నువ్వే గనక నాకు నిజాన్ని చెప్పు ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఉండేవాడిని కాదు అని అర్థం. అంటే వీళ్ళు నిజం చెప్పలేదు, ఇతను వెళ్ళడం ఆపలేదు, వెళ్ళాడు అని అర్థం అనమాట. సో ఇది థర్డ్ కేస్ ఇది. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ సెకండ్ ఎందుకు కాదంటే ఇక్కడ V2 ఉంటే ఇక్కడ వుడ్ ప్లస్ V1 ఉండాలి. ఇది వుడ్ హ్యావ్ ఇచ్చారు కాబట్టి రాంగ్. ఇంకా ఈ రెండు అసలు రెలవెంట్ కాదు, సో వదిలేసేయండి. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ కరెక్ట్
సిలబిక్ డివిజన్. కాన్ఫిడెన్స్ని ఎలా సిలబల్స్గా డివైడ్ చేశారు చూడండి. కాన్ఫిడెన్స్ ఇది కరెక్ట్ వే ఆఫ్ సిలబిఫికేషన్ అనమాట. సో ఆన్సర్ ఈస్ దిస్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి దాన్ని సిలబల్ అంటాం. అది ఉన్నటువంటి ఏకైక ఆన్సర్ 1. 99. Choose the word that has different sound with reference to the underlined letters. అండర్లైన్ చేసిన లెటర్స్లో డిఫరెంట్ సౌండ్ ఉండేటటువంటి వర్డ్ని ఎంచుకోవాలి మనం. ఫస్ట్ వన్ యూని ఏమని పలుకుతున్నాము? అన్నిటి కింద అన్ని వర్డ్స్లోనూ యూ కింద అండర్లైన్ చేయబడింది. ఇక్కడ యూనిట్ యూని యూ అని పలికాం. ఇక్కడ అప్సెట్ యూని ఆ అని పలికాం. ఇక్కడ అంబ్రెల్లా ఆ అని పలికాం. అండర్ ఆ అని పలికాం. డిఫరెంట్గా ఎక్కడ పలికాము? ఆప్షన్ 1లో యూనిట్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విత్ సైలెంట్ లెటర్ అట్ ద బిగినింగ్. ఏ వర్డ్లో ఫస్ట్ లెటర్ సైలెంట్ ఉంది? చూడండి, రిథమ్ పలికాం ఆర్ని. మదర్ ఎమ్మని పలికాం. యాచ్ వైని పలికాం. న్యూమోనియా సో ఇక్కడ పీని మనము పలకలేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.